హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు వాలంటీర్లపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగానే వాలంటీర్లకు జీతం పెంచినట్లుగా తెలుస్తుంది. జూలై నుంచి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వం వాలంటీర్లకు పెట్టబోయే కండిషన్స్ ఈవెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలో వాలంటీర్స్కి కొత్త మార్గదర్శకాలు ఏంటో, వాలంటీర్లకు పెట్టబోయే కండిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాలంటరీ ఉద్యోగానికి వయసు 1994 సంవత్సరం నుంచి 2003 మధ్య మాత్రమే ఉండాలట. వాలంటీర్లకు ప్రస్తుత జీతాన్ని 5,000 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారు. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన వారుంటారో వారికే అర్హత కల్పించబోతున్నారు. ఈ అర్హతలు కలిగిన వారికే వాలంటీర్లుగా కొనసాగించే అర్హత అయితే ఉంటుందంటే అండి. వాలంటరీ ఉద్యోగం పొందిన వారు గ్రామ పరిధి నుంచి మండల పరిధి వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందట. ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. పెన్షన్లకు ఇచ్చే పెన్షన్ బాధ్యత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం పైన ఇంకా క్లారిటీ అయితే రాలేదండి. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఏపీలో వాలంటీర్లు పింఛన్లు సైతం ఇవ్వకుండా 2 నెలలు అయితే నిలిపివేశారు. ఇప్పుడైతే గతంలో అయితే 50 ఇండ్లకు ఒకరున్నారండి వాలంటీర్గా. ఇప్పుడైతే ఊరికి వచ్చి 5 మంది మాత్రమే ఉండేలా జీవోనైతే జారీ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఏపీలో వాలంటీర్స్కు నిర్వహించే కొత్త మార్గదర్శకాలు అండ్ వాలంటీర్స్కి పెట్టబోయే కండిషన్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.